అది డిసెంబర్ 14 మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లా కజ్రోడ్ తహసీల్లోని ఒక చిన్న గ్రామం. పాఠశాల సెలవుల ఆనందంతో 9 ఏళ్ల చిన్నారి తన ఇద్దరు అక్కలతో కలిసి అమ్మమ్మ ఇంటికొచ్చింది. ఇంట్లో నవ్వులు, పిల్లల హడావుడి. మధ్యాహ్నం సమయంలో అమ్మమ్మ, అక్కలు ఇంటి మేడ మీద కూర్చొని మాట్లాడుకుంటుండగా చిన్నారి ఇంటి బయట అమాయకంగా ఆడుకుంటోంది. ఒక్కసారిగా ఆమె కనిపించకుండా పోయింది. ఆడుకోవడానికి వెళ్ళుంటుందిలే అని అందరూ అనుకున్నారు. సాయంత్రమైంది. చీకటి మెల్లగా కమ్ముకుంది. కానీ చిన్నారి ఇంటికి తిరిగి రాలేదు. నిమిషాలు గడుస్తున్న కొద్దీ గుండెల్లో భయం మొదలైంది. చుట్టుపక్కల వెతికారు. ప్రతి గల్లీ తిరిగారు. అయినా కూడా ఆమె జాడ కనిపించలేదు. అంతలో పొరుగువాడైన రియాజ్ ఖాన్ అపస్మారక స్థితిలో ఉన్న ఒక బాలికను ఎత్తుకొని వచ్చాడు. మా ఇంటి పైకప్పు నుంచి పడిపోయింది అని చెప్పాడు. కానీ ఆమె ముఖం వాచిపోయి ఉండడం, తల, కాళ్ళు, ముక్కు దగ్గర తీవ్రమైన గాయాలు చూసి కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. వెంటనే ఆమెను కజ్రోడ్ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రి పడకపై చిన్నారి ప్రాణాలతో పోరాడింది. కుటుంబం అంతా దేవుణ్ణి వేడుకుంది. కానీ మరుసటి రోజు అంటే డిసెంబర్ 15న ఆమె ప్రాణాలు కోల్పోయింది. పోస్ట్ మార్టం స్పష్టం చేసింది. ఆ చిన్నారి అత్యాచారానికి గురైందని పోలీసులు ప్రైమ్ సస్పెక్ట్ గా రియాజ్ ఖాన్ ని అనుమానించి విచారించగా బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించానని, ఆమె కేకలు వేయడంతో కోపంతో చిన్నారిని గోనెలో వేసి భారీ రోకలతో తల, ముఖంపై పదే పదే కొట్టానని, ఆమె చనిపోయిందని భావించి పడిపోయింది అంటూ అబద్ధం చెప్పారని ఒప్పుకున్నాడు. పోలీసులు రియాజ్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.